గవర్నర్కు కూటమి ఎమ్మెల్యేలు వెళ్లారు. గవర్నర్తో సమావేశమైన కూటమి నేతలు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను ఈ సందర్భంగా గవర్నర్కు అందించారు. ఈరోజు ఉదయం ఎన్డీఏ శాసనసభాపక్ష కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరూ కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించినప్పుడు శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు దాన్ని బలపరిచారు. ఆ తీర్మానాన్ని అదేవిధంగా ఆ రెజల్యూషన్ మొత్తం కాపీ తీసుకొచ్చి ఈరోజు ముగ్గురం కూడా గవర్నర్ గారికి అందించడం జరిగింది. గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం The three parties, Bharatiya Janata Party, Telugu Desam and Janasena had actually called for a meeting, and we had an NDA meeting this morning at 11, wherein Shri Chandrababu Naidu ji was elected as the NDA assembly leader, and we have just come to the governor and submitted a request letter to him that అందరికీ నమస్కారం. ఉదయం 11 గంటలకి ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, 3 పార్టీలు శాసనసభ్యులందరం కూడా ఆ సమావేశానికి అటెండ్ అయ్యాం. సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.